ఈ వీడియోని క్రైస్తవులు మాత్రమే చూడండి. ఒక క్రైస్తవుడు గుండె కొట్టించుకోవచ్చా అనే దానిపై ఆలోచిస్తే, ఈ సందర్భం మనకు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, మీ అందరికీ తెలుసు రాజ్ ప్రకాష్ పౌల్ గారు ఆయన యొక్క సంఘంలో గుండు కొట్టించుకున్నట్టు వీడియోలో మనకు ఆయన చెబుతున్నారు, ఆయనకు ఒక దుఃఖానికి ప్రతీకగా ఆయన గుండు కొట్టించుకుని అంటున్నారు. అయితే బైబిల్ దీనికి సమర్థిస్తుందంటే ఎస్, 100% బైబిల్ దీనికి సమర్థిస్తుంది. ఎందుకంటే దీని యొక్క చరిత్రని మనం గమనిస్తే, ఇది మొదటిగా సంఖ్యాకాండలో మనకు కనిపిస్తుంది. అందులో ఎవరైతే దేవుని కోసం నాజీరు చేయబడ్డాడో, ఎవడైతే దేవుని కోసం ప్రతిష్ఠితంగా ఉన్నాడో, వాడు ఏది ముట్టకుండా, ఏది అపవిత్రపరచబడకుండా, తన జుట్టును కూడా కత్తిరించుకోకుండా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. సో 7th డే నాడు నాజీరు చేయబడిన వ్యక్తి ఆ హెడ్ షేవ్ చేసుకొని అంటున్నాడు. అలాగే ఇంకా చూడగలిగితే యోబు గారు తన యొక్క దుఃఖానికి ప్రతీకగా, తన యొక్క మౌర్నింగ్కి ప్రతీకగా గుండు కొట్టించుకుంటారు. మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయం 20లో చూస్తారు. అలాగే భక్తులైన పౌలు గారు అపోస్తల కార్యాలు 18:18లో ఆయనకున్న మొక్కుబడి నిమిత్తం గుండు కొట్టించుకుంటారు, తన తల వెంట్రుకలు కత్తిరించుకుంటారు. అలాగే ఇంకా ప్రవక్తలు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, మీకా, సో వీళ్ళంతా గుండు కొట్టించుకున్న వాళ్ళే. అంటే దేవునికి వాళ్ళకి ఉన్న కనెక్షన్లో వాళ్ళ యొక్క దుఃఖానికి ప్రతీకగా, లేకపోతే ఎవరైనా వాళ్ళ యొక్క కుటుంబస్తులు కానీ కోల్పోతే గుండు కొట్టించుకోవడం మనకు కనిపిస్తుంది. అయితే ఒక క్రైస్తవుడికి గుండు కొట్టించుకోవడం అనేది దేవుడు ఏదో పాపానికి కింద పరిగణించడు. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు, కానీ మన హృదయాన్ని లక్ష్య పెడతాడు. మన హృదయం కావాలి ఆయనకి. అంతేగాని దేవుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు, గుండు కొట్టించుకుంటే పాపమేమో అని మనం అనుకోకూడదు ప్రియుల. దేవుడు పై రూపాన్ని కాదు, కానీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. సో రాజ్ ప్రకాష్ పౌల్ గారు నిజంగా చెప్పినట్టు ఆయన జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు వచ్చినాయి. కొన్నిసార్లు సంఘం లేని పరిస్థితి ఆయనకు ఉన్నప్పుడు దేవుడు ఆయన చేసిన మేలును గురించి, అద్భుతాల గురించి, దానికోసం ఆయన గుండు కొట్టించుకుంటా వీడియోస్ చెప్తున్నారు ఆయన. సో కాబట్టి ఆలోచించండి. ఒకవేళ మీకు కావాలితే కొట్టించుకోండి. దేవునికి గుండు కొట్టించుకున్నంత మాత్రాన, కొట్టించుకునేంత మాత్రం ఏమి కాదు, కానీ కొట్టించుకుంటే అది మీ ఇష్టం, కొట్టించుకపోయినా మీ ఇష్టం. కాబట్టి ఆలోచించండి. ఒక మార్నింగ్కి సాక్రిఫైస్గా, ఒక సాక్రిఫైస్కి దాని యొక్క ప్రతీకగా ఇది గుండు మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ.